అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు పొదరిల్లు. ఆ రోజు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి వర్ధనమ్మ మనసులో లేదు. కొడుకులు, మనవడు, మనవరాలు ఒకటే గుర్తొస్తున్నారు. ఈసారి పండుగకు రమ్మనమని భర్తతో ఫోన్ చేయించాలి. కాఫీ గ్లాసు సుందరమూర్తికి అందిస్తూ, ఏమండి, ఈసారి పండుగకు పిల్లల్ని రమ్మని ఫోన్ చేయండి అన్నది. నీ పిచ్చి కానీ ఈ పల్లెటూరికి వాళ్ళు వస్తారంటావా సందేహంగా అన్నాడు. ఎందుకు రారు? పిల్లలు పుట్టి పెరిగిన ఊరు కదూ, వస్తారండి. నీ కొడుకులు పుట్టి పెరిగిన ఊరు సరే, మరి నీ కోడళ్ళు, మనవళ్ళు సిటీలో పెరిగారు. వాళ్ళకసలు ఇక్కడికి రావడం ఇష్టమే లేదు. ఎన్నిసార్లు పిలిచాము, ఎప్పుడు అబ్బాయిలు రావడమే కానీ వాళ్ళు ఏ 2-3 సార్లు మొక్కుబడిగా వచ్చి 2-3 రోజులు ముళ్ళ మీదున్నట్టు గడిపి వెళ్ళిపోయారుగా. వాళ్ళ సౌకర్యం కోసం అన్ని గదులలో ఫ్యాన్లు, ఏసీలు పెట్టించాం. బాత్రూములు, వంటిల్లు అన్నీ మార్పించాం. అయినా వాళ్లకు పల్లెలకు రావడం ఇష్టం ఉండదు. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, తీయటి గోదావరి నీళ్లు, ఇంత ఆరోగ్యమైన వాతావరణం ఉంటే వాళ్లకు ఆ సిటీలోని కలుషితమైన వాతావరణమే నచ్చుతుంది. సుందరమూర్తి గొంతు ఆవేదనతో పలికింది. ఆయన గొంతులోని ఆవేదన చూసి ఆవిడ మనసు కూడా బాధగా మూలిగింది. సుందరమూర్తి అదే ఊరిలో టీచర్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఈ ఇల్లు 2 ఎకరాల కొబ్బరి తోట తాత తండ్రుల నుంచి ఆస్తిగా సంక్రమించింది. సుందరమూర్తి, వర్ధనమ్మలకు 2 కొడుకులు. పెద్దవాడు శరత్ పూణేలో ఉంటాడు. ఒక కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉన్నాడు. అతని భార్య సుజిత. వాళ్లకు ఒక కూతురు ప్రవీణ, 8వ తరగతి చదువుతుంది. రెండోవాడు భరత్. అతను హైదరాబాద్లో బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నాడు. అతని భార్య వందిత. వాళ్ళ కొడుకు ఆదిత్య 5వ తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లలు పుట్టాక 2 సార్లు వచ్చారు అంతే. అలా అని కోడళ్ళు చెడ్డవాళ్ళ అంటే అదేమీ కాదు. వాళ్లకు అత్తమామలంటే ఎంతో గౌరవం. వాళ్లకు నచ్చిందంతా ఈ పల్లెటూరే. వీళ్ళనే తమ దగ్గరకు వచ్చి ఉండమని అడుగుతుంటారు. సుందరమూర్తికి ఈ పల్లెను, ముఖ్యంగా ఇంటి చుట్టూ ఉన్న తోటను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇంటి ముందు గులాబీ, మందార, కనకంబరం లాంటి పూల మొక్కలు, ఒకవైపున మల్లెపందిరి, ఇంటి వెనుక మామిడి, జామ, వేప చెట్లు, ఒకవైపుగా వంగ, మెండలాంటి మొక్కలకు పందిరి పాకించిన బీర, గుమ్మడి, దొండపాదులు, ఇంకోవైపు ఆకుకూరల మడులు. సుందరమూర్తి రోజంతా ఒక మంచం వేసుకొని దానిపైన కూర్చొని ఈ తోటలోనే గడుపుతూ ఉంటారు. కూరగాయలు, మామిడికాయలు, జామకాయలు ఊరంతా పంచిపెడుతూ ఉంటారు. సాయంకాలం వేళ స్నేహితులు వచ్చి కాసేపు పిచ్చపాటి మాట్లాడడం, వర్ధనమ్మ ఇచ్చే వేడి కాఫీ తాగడం అలవాటు. ఊరంతా ఒక తల్లి బిడ్డలాగా కలిసిమెలిసి ఉంటారు. కష్ట సుఖాలన్నీ కలిసే పంచుకుంటారు. ఇక కొబ్బరికాయలు దింపినప్పుడు ఊరందరికీ పంపకాలయ్యాకే మార్కెట్కు వెళ్ళేది. ప్రతి మొక్క ఒక స్నేహితుడిలాగా కనపడతాయి. బావిలోని నీళ్లు తోడుకొని స్నానం చేసి, తోటలోని పువ్వులు కోసి దేవుడికి అలంకరించి తృప్తిగా చూసుకొని పూజ చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు చేశాక మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది వర్ధనమ్మ. శరత్, ఈసారి పండుగకు అందరూ వస్తే బాగుంటుందిరా. మీ అమ్మ మీకోసం బెంగ పెట్టుకుంది. పెద్ద కొడుకుకు ఫోన్ చేసి చెప్పాడు. మాకు లీవ్ దొరకడం కష్టం నాన్న. సెలవుల్లో ప్రవీణ పెయింటింగ్ క్లాస్లోకి వెళ్తుంది. నీ కోడలికి ప్రాజెక్ట్ వర్క్, ఆఫీస్లో ప్రెషర్స్. తన నిస్సహాయతను వెల్లడించాడు. ఏమోరా, మీ అమ్మకు మాత్రం ఎప్పుడు మీ గురించిన ఆలోచనలే. నాన్న, మీరే ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఈ ఊరు కూడా చూడవచ్చు అన్నాడు శరత్. ఇక్కడ నా ఆధ్వర్యంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు అయ్యాక తప్పకుండా వస్తాము. ఇప్పుడు మాత్రం మీరు రావడానికి ప్రయత్నించండి. సరే నాన్న అని ఫోన్ పెట్టేశాడు. భరత్ దగ్గర నుంచి దాదాపు ఇలాంటి సమాధానమే వచ్చింది. ఆత్రంగా ఎదురు చూసిన వర్ధనమ్మ నిరుత్సాహపడింది. ఏమనుకున్నారో పండుగకు వస్తున్నట్టు ఫోన్ చేశారు. సాయంత్రం అరుగు మీద కూర్చొని తమ దొడ్లో పూచిన మల్లె పువ్వులు, కనకంబరాలు మరువము కలిపి కడుతుంది. వర్ధని, ఏంటి నీ మొహం వెలిగిపోతుంది? పండుగకు పిల్లలు వస్తామన్నారా? అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి తులసమ్మ అడిగింది. అవును తులసి, రేపటి నుంచి పిండి వంటలు చేయాలి. నీవు సహాయం చేయాలి సుమా అన్నది. అయ్యో వర్ధని, ఎంత మాట! తప్పకుండా వస్తాను వాగ్దానం చేసింది. అంతలో అదే వీధిలో ఉంటున్న శంకరమ్మ, యశోదమ్మ వచ్చారు. ఏంటి వాగ్దానాలు చేసుకుంటున్నారు అడిగింది శంకరమ్మ. రండి రండి అని నవ్వుతూ ఆహ్వానించి జరిగింది వివరించింది వర్ధనమ్మ. వర్ధనమ్మ హడావుడి అంతా ఇంత కాదు. రకరకాల పిండి వంటలు చేయసాగింది.
పండగ ముందు రోజు పొద్దున భరత్ వాళ్ళు వచ్చారు. ఇంకో గంటకంతా శరత్ కుటుంబం కూడా వచ్చింది. ఇల్లంతా కలకలలాడిపోయింది. ఇంటి చుట్టూ విశాలమైన స్థలం చూసి పిల్లలు ఉత్సాహంగా ఆడుకున్నారు. జామకాయలు, మామిడికాయలు కోసిపెట్టమని తాతయ్యను అడిగారు. పిల్లలకు ఇల్లంతా చూపుతూ, ఇదిగో మీ నాన్న ఈ చెట్టు ఎక్కబోయి కింద పడ్డాడు. తాతయ్య బావిలోని నీళ్లు తోడుకొని స్నానం చేయడం చూసి మీ నాన్న తను అలా చేస్తానని చేద బావిలోకి పడేశాడు. ఇక దాగుడు మూతలు ఆడుతూ మా వెనకాల నక్కేవారు లేదా అటకల మీదికి ఎక్కేవారు అని పిల్లలకు వాళ్ళ నాన్నల చిన్నతనపు ముచ్చట్లు చెప్పారు. మీ ఊళ్ళో బెండకాయలు, వంకాయలు మొక్కల్లో కాస్తాయా? మా ఊళ్ళో అయితే మార్కెట్లో దొరుకుతాయి అని అమాయకంగా అడుగుతున్న పిల్లలకు అన్నీ వివరించాడు తాతయ్య. పుస్తకాలలో అన్నీ ఉన్నా వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం ఇప్పుడే. నానమ్మ, ఈ కూరలు ఎంతో రుచిగా ఉన్నాయి. అబ్బా, ఈ పెరుగు, నెయ్యి ఎంత కమ్మగా ఉన్నాయి అంటూ ఇష్టంగా తిన్నారు పెద్దలతో సహా. ఉగాది పండగ రోజు వేప పువ్వు ప్రసాదం తిని కొత్త బట్టలు కట్టుకొని దగ్గరలోని గుడికి వెళ్ళి వచ్చారు. మరుసటి రోజు కొబ్బరి తోటకు వెళ్ళారు. అక్కడ 4 వైపుల కమ్ములు పాతి పైకప్పుకు కొబ్బరి ఆకులు పరిచి పందిరి తయారు చేశారు. ఆ పందిరి కింద చాపలు పరిచి వాటిపైన కూర్చున్నారు. భలే భలే, ట్రీ హౌస్ చాలా బాగుంది అని తోటంతా తిరిగారు. ఊరిలోని కొందరు స్నేహితుల కుటుంబాలు కూడా వచ్చాయి. అందరూ కలిసి అక్కడే వంటలు చేసి భోజనాలు చేశారు. పిల్లలకు ఇదంతా కొత్త. ఎంతో ఎంజాయ్ చేశారు. తోటంతా తిరిగి ఆడుకున్నారు. కొబ్బరి నీళ్లు త్రాగారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. వంటగది శుభ్రం చేస్తున్న వర్ధనమ్మకు చిన్న కొడుకు గదిలో ఏవో మాటలు వినపడ్డాయి. ఏమండి, కొబ్బరి తోట అమ్మి డబ్బులు ఇస్తానని ఒకసారి మీ నాన్నగారు అన్నారని చెప్పారుగా, అడగకూడదా? మనం సిటీలో ఒక విల్లా కొందామని అనుకున్నాం కదా. కోడలు మాటలు విని మ్రాన్పపడిపోయింది వర్ధనమ్మ. పెద్దాడు కూడా ఇదే ప్లాన్లో వచ్చాడేమో, అందుకే కూడబలుక్కొని వచ్చారు. మరుసటి రోజు ఈ విషయమే తండ్రితో కదిపారు. సుందరమూర్తి మనసు కుతకుతలాడిపోయింది. ఎప్పుడో మాట వరుసకు అన్నాడు ఆ మాట. అయినా కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కన్నతల్లి లాంటి తోటను అమ్మమనడానికి వాళ్ళకి ఎలా మనస్కరించింది? మనసులో బడబాగ్నులు రగులుతున్నా గంభీరంగా ఉండిపోయారు సుందరమూర్తి. మరుసటి రోజు తిరుగు ప్రయాణమయ్యారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో అని కళ్ళనీళ్లు పెట్టుకున్న తల్లిని చూసి వాళ్లకు బాధ వేసింది. ఈ ఊరు, ఈ తోట, ట్రీ హౌస్ చాలా బాగున్నాయి. మనం ఇక్కడే ఉందాం నాన్న. తాతయ్య నానమ్మలను వదిలిపెట్టిరాము అంటూ పిల్లలు ఒకటే ఏడుపు. వచ్చే నెల నుంచి పిల్లలకు సెలవులు ఉంటాయి. అప్పుడు మీరిద్దరూ తప్పకుండా రావాలి పదే పదే చెప్పారు. ఏదో డబ్బు అవసరం ఉండి అడిగారు. కానీ వాళ్లకు తమ మీద ప్రేమ లేక కాదు అని ఆ తల్లి మనసు అనుకుంది. ఆ రాత్రి పిల్లల ఆలోచనలతోనే పడుకుంది. భర్తను పోరు పెట్టి పూణేకు బయలుదేరదీసింది. కొడుకు, కోడలు, మనవరాలు ఎంతో ఆనందపడ్డారు. భాషరాని ఊరిలో మాట్లాడడానికి మనుషులు లేక అల్లాడిపోయారు. ఒకసారి వీళ్ళను గోవాకు తీసుకువెళ్లారు. ఆ సముద్రం, అందమైన బీచ్లు చూసి సంతోషపడ్డారు. విదేశీయులతో పాటు మన దేశస్తులు కూడా మందు తాగడం నచ్చలేదు. ఆ ఉప్పు సముద్రాన్ని చూసి అనుకున్నారు, నదులలోని స్వచ్ఛమైన తీయటి నీళ్లు కూడా ఈ సముద్రంలో కలిసి ఉప్పుగా మారిపోతాయి. మనుషులు కూడా స్వచ్ఛమైన పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలోని ఆడంబరాలకు లోనై కలుషితమైపోతున్నారు. మదిలో మెదిలింది వేదాంత సారం. కొడుకు, కోడలు ఆఫీస్కు, మనవరాలు పెయింటింగ్ క్లాసులకు వెళ్ళిపోతే ఇంట్లో తామిద్దరే మిగిలేవాళ్ళు. ఒకరోజు ప్రవీణ, తాతయ్య నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఒక కళాకృతి ఇచ్చింది. కొబ్బరి చిప్పలకు పెయింట్ వేసి దానిపైన అట్ట ముక్కలతో పొదరిల్లు, దాని చుట్టూ ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు అమర్చి ఉంది. ఇందుక ఆ అమ్మాయి తమ తోటను అంత పరీక్షగా చూసింది. కొబ్బరి చిప్పలలో ప్రకృతి అందాలు నింపి చూపించిన మనవరాల్ని ఆపేక్షగా చూశారు. భాష తెలియని ఆ ఊర్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. బయటకు వస్తే దుమ్ము ధూళితో కూడిన రోడ్ల నిండా మనుషులు, కార్లు, వాటి రణగోన ధ్వని విసిగిపోయి 10 రోజులకే హైదరాబాద్కు వచ్చేశారు. వచ్చే ముందు కొడుకు చేతికి కొంత డబ్బు ఇవ్వబోయాడు. నాన్న, నన్ను క్షమించు. నీ కోడలి మాట విని అలా అడిగాను. ఈ డబ్బు మీ అవసరాలకు ఉంచుకోండి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. హైదరాబాద్లో మనవడు నానమ్మ, తాత అంటూ ఆప్యాయంగా వాళ్ళను కావలించేసుకున్నాడు. 2 రోజులు బాగానే ఉండింది. ఒకరోజు మామయ్య గారు నీళ్లు ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. రోజు డబ్బులు పెట్టి ట్యాంకర్లో నీళ్లు తెప్పించుకుంటున్నాం అన్న కోడలి మాటలకు నీళ్లు కూడా కొంటారా అని విస్తుపోయారు.
2 రోజులకే కళ్ళు ఎర్రగా అయిపోయి మండసాగాయి. కారణం అక్కడి వాతావరణ కాలుష్యం. ఇక భరించలేక ఊరికి వచ్చేశారు. వచ్చే ముందు కొడుకు చేతికి డబ్బు ఇవ్వబోతే, నాన్న క్షమించండి, ఆ తోట అమ్మేస్తే ఇక్కడికి వచ్చి మాతో ఉంటారని కాస్త కటువుగా మాట్లాడడం. మీకు ఆ తోటన్నా ఆ పొదరిల్లు లాంటి మన ఇల్లన్నా ఎంత ప్రాణమో నాకు తెలుసు. పెద్దవాళ్ళైపోతున్నారు కదా, ఇక్కడైతే అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించవచ్చు. డాక్టర్లు ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయని నా అభిప్రాయం అన్నాడు. ఆ పల్లెలో ప్రకృతి ఒడిలో ఉన్న మాకు అనారోగ్య సమస్యలు ఇంతవరకు రాలేదు. దురదృష్టవశాత్తు అలాంటివి వస్తే ఇంత మంచి కొడుకులుండగా మాకేం లోటు చెప్పు అన్నారు సుందరమూర్తి. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.